ఓం నమో వెంకటేశాయ. తుంగా తీరం కార్యక్రమానికి స్వాగతం. అనేక మంది మహర్షులు, యోగులు నదీ తీర ప్రాంతాల్లో భగవదుపాసన చేసి తరించారు. నదులు జీవనాధారమైనవిగా, పరమ పవిత్రమైనవిగా భావించి ఉపాసించే సంస్కృతి మనది. మన దేశంలో ప్రవహించే ప్రముఖ నదులలో ఒకటి తుంగభద్ర. ఈ భూమండలంలో భారత భూమికి రెండు రకాల ప్రసిద్ధులున్నాయి. ఒకటి ఇది ధర్మభూమి అని, రెండు కర్మభూమి అని. భోగభూములైన ఇతర దేశాల్లో జన్మించడం కంటే ఈ దేశంలో జన్మించడానికి ఎంతో అదృష్టం ఉండాలి అని చెబుతోంది విష్ణు పురాణం. ఈ నగ్న సత్యాన్ని గుర్తించిన మన పూర్వీకులు ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఆచరించవలసిన మంచి కర్మల్ని క్రమంగా ఎంతో చక్కగా వారు ఆలోచించి మనకు బోధించారు. మనం జంబూద్వీపంలో, భరతవర్షంలో, భరతఖండంలో నివసించే భారతీయులం అని పిలువబడుతూ ఉన్నాం. ఈ ద్వీపంలో భరతఖండానికి ఏర్పడ్డ గొప్పతనం ఇక్కడ ఉన్న అనేక విషయాలపై ఆధారపడి ఉంది. ఈ పవిత్ర భారతావనిపై భగవంతుడు ఎన్నో అవతారాలెత్తి తన పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రకటించాడు. సౌజన్యానికి, ఆదర్శ ప్రవృత్తికి, నిస్వార్థ భావాలకు, వైరాగ్యానికి, తపోనిష్టకు, ఆచారానికి దివ్యమై, ప్రసన్నమై, శాంత సుందరమైనది ఈ పవిత్ర భారతావని. మన సంప్రదాయాన్ని, సంస్కృతిని, జాతీయ సమైక్యతా భావాన్ని ప్రతిబింబింపజేస్తూ జాతి మొత్తానికి చక్కని స్ఫూర్తిని, నూతన సముత్తేజాన్ని, చైతన్యాన్ని మనకు అందిస్తున్నాయి పవిత్ర ప్రాంతాలు. భగవంతుడు కొన్ని ప్రాంతాలలో తన సాన్నిధ్యాన్ని ఇచ్చి భక్తుల్ని అనుగ్రహించడం వల్ల పుణ్యప్రాంతాలుగా, క్షేత్రాలుగా పేర్కొనబడ్డాయి. అలా ఒక్కో ప్రాంతానికి ఎన్నో అద్భుత చరిత్రలు, అనుభవాలు, అనుభూతులు, సాక్షాత్కారాలు, వైభవాలు మన మనస్సును ఆకట్టుకుంటాయి. ఎక్కడ చూసినా ప్రసిద్ధమైన, ప్రాచీనమైన దేవాలయాలు నదీ తీరాల్లోనూ, కొండలపైన, కోనల్లోనూ, సముద్ర తీరాల్లోనూ, అరణ్యాల్లోనూ ఉండడం కనిపిస్తుంది. అలా మనకు పవిత్ర స్థలాల్లో ఒకటి పంపా సరోవరం. తుంగభద్ర నదీ తీరంలో అనేక ముఖ్య దేవాలయాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. అలాంటి మహిమగల ప్రాంతాలలో పంపా సరోవరం ఒకటి. పంపా సరోవరం విశేషాలు మీకోసం, వీక్షించండి. పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ జిల్లాలో ఉంది. ఎంతో చారిత్రకంగా ప్రసిద్ధి పొందిన హంపి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ సరోవరం నెలకొంది. వేదకాలంలో తీర్థం అనే పదానికి సరస్సు అనే అర్థం కూడా ఉండేది. ఈ దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా వాటిలో 5 పంచ సరోవరాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి: 1 మానస సరోవరం, 2 పంపా సరోవరం, 3 పుష్కర సరోవరం, 4 నారాయణ సరోవరం, 5
బిందు సరోవరం. పరమ పవిత్రంగా భావించే పంచ సరోవరాల్లో రెండవది పంపా సరోవరం. రామాయణ కాలంలో వర్ణించబడ్డ కిష్కింద, ఋష్యమూక పర్వత ప్రాంతాలు ఇవే అని చెబుతారు. ఈ పంపా సరోవరానికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఆ వృత్తాంతాన్ని ఒక్కసారి పరికిద్దాం. తారకాసురునిచే నిరంతరం పీడింపబడుతున్న దేవతాగణాలు తమ కష్టాలను బ్రహ్మదేవునికి విన్నవించుకున్నాయి. శివపార్వతుల వివాహం జరగాలి అని, వారికి జన్మించిన పుత్రుడు తారకాసురుని వధిస్తాడని బ్రహ్మ వారికి తెలియజేశాడు. మేనక హిమవంతులకు జగదంబ కుమార్తెగా జన్మించింది. పార్వతి అనే పేరుతో అల్లారుముద్దుగా పెరిగి యుక్త వయస్కురాలైంది. బ్రహ్మ ప్రేరణతో దేవర్షి నారదుడు పార్వతీదేవికి శివుని గొప్పతనాన్ని తెలిపి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. అంత పార్వతీదేవి భూతనాథుడు, దేవదేవుడు అయిన శంకరుని భర్తగా పొందాలి అనే దృఢ సంకల్పంతో తపస్సు చేసింది ఈ పంపా సరోవర తీరంలోనే. పార్వతీదేవి అత్యంత ఉగ్రమైన తపస్సు ఆచరించి పరమశివుని సాక్షాత్కరింపజేసుకున్న పుణ్యస్థలం ఇదే. పంపాదేవి అనే నామంతో పార్వతీమాత ఇక్కడ తపస్సు చేయడం చేత ఈ సరస్సుకు పంపా సరోవరం అనే పేరు సార్థకమైనట్లు చరిత్ర తెలియజేస్తోంది. సాక్షాత్తు సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీదేవి తపస్సు ద్వారా దివ్యతేజో స్వరూపుడైన శంకరుని తన భర్తగా పొందిన ప్రదేశం కావున ఇక్కడ స్నానం చేసి భగవదారాధన చేస్తే త్వరగా కోరికలు నెరవేరుతాయని పంపా సరోవర మాహాత్మ్యం తెలియజేస్తోంది. పంచ సరోవరాల్లో ఒకటిగా వాసికెక్కిన ఈ పంపా సరోవరం గురించి కిష్కింద అరణ్యకాండంలో ప్రస్తావించబడింది. ఆ వృత్తాంతాన్ని ఒక్కసారి స్మరిద్దాం. సీతాపహరణ జరిగిన తర్వాత రామలక్ష్మణులు ఇరువురూ సీతాదేవిని వెదుకుతూ అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు. జనస్థానానికి 3 క్రోసుల దూరంలో క్రౌంచారణ్యంకు వచ్చారు. అక్కడ నుండి తూర్పుగా 3 క్రోసులు నడిచి క్రౌంచారణ్యం దాటి మతంగాశ్రమ ప్రాంతానికి వచ్చారు. కబంధుడు అనే రాక్షసుడు గొప్ప ధ్వని చేస్తూ రామలక్ష్మణులకు కనిపించాడు. కడుపులో నోరుంది, తలకాని మెడకాని లేవు. ఒక్క కన్ను మాత్రమే ఉంది. ఒక్కో చేయి ఒక్కో యోజనం పొడవు కలిగి ఏనుగులు, సింహాలు, ఎలుగుబంట్లను బట్టి భక్షిస్తూ ఉన్నాడు కబంధుడు. కబంధుని 2 చేతులను ఖండించారు రామలక్ష్మణులు. రాక్షస జన్మ నుండి విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతగా సుగ్రీవునితో మైత్రి చేయమని, ఋష్యమూక పర్వతం వద్దకు వెళ్లమని చెప్పాడు కబంధుడు. ఆ సందర్భంలో సీతాన్వేషణ చేస్తూ రామలక్ష్మణులు పంపా సరోవర ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వాల్మీకి రామాయణంలో పంపా సరోవరం గొప్పతనం వర్ణించబడింది. పంపా సరోవర తీరంలో చెట్లు దట్టంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో వృక్షాలన్నీ అన్ని ఋతువుల్లోనూ ఫలిస్తాయి. ఆ చెట్లను దాటి కొండల మీదుగా చెట్లగుండా వెడితే పంపా సరస్సు కనబడుతుంది అని కబంధుడు రామలక్ష్మణులకు వివరిస్తాడు. సాయం సమయంలో ఈ సరోవర తీరాన నిలబడి వృక్షాలను చూస్తే ఎంతటి దుఃఖమైనా శమించిపోతుందని వివరించాడు కబంధుడు. రామ, ఇక్కడి పుష్పాలు వాడిపోయేవి కావు, చెట్లపై నుండి రాలవు. ఇక్కడ మతంగ మహర్షి శిష్యులు అనేక మంది
ఉండేవారు. వారు తమ గురువుగారికి అడవి నుండి యజ్ఞ సంబంధిత పదార్థాలు ఇచ్చేవారు. ఈ సందర్భంలో వారికి చెమట పట్టి ఆ స్వేద బిందువులు క్రింద పడగా వారి తపః ప్రభావం చేత ఆ బిందువులన్నీ పుష్పాలయ్యాయి. అవి వాడిపోవు. వారి పరిచారిణి శబరి మాత్రం ఇప్పుడు అక్కడ ఉంది అనే విషయాన్ని రామలక్ష్మణులకు కబంధుడు చెప్పాడు. రామ, సర్వభూతములచే నమస్కరింపబడే నిన్ను దర్శించడానికై ఆమె వేచి ఉంది. నీ దర్శనం చేత ఆమెకు స్వర్గం కలుగుతుందని శ్రీరాముని చేతిలో మరణించి రాక్షస స్వరూపాన్ని వీడి తేజోరూపంతో కబంధుడు శ్రీరామునికి విన్నవించుకున్నాడు. రామలక్ష్మణులు పంపా సరస్సుకు పశ్చిమ తీరానికి చేరుకున్నారు. ఇదే ఆ పరమపావన పంపా సరస్సు. ఈ ప్రాంతమే మహనీయుడైన మతంగ మహర్షి ఆశ్రమ ప్రాంతం. ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న ఈ ప్రదేశంలోనే భక్త శబరి శ్రీరామచంద్ర ప్రభువు కోసం ఎదురుచూసింది. పరమ పవిత్ర పంపా సరోవర తీరంలో శ్రీరామ నామస్మరణతో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహాభక్తురాలు శబరి. అసలు ఎవరు ఈ శబరి? ఆమె రామభక్తురాలు ఎలా అయిందో తెలుసుకుందాం. అసలు ఎవరీ శబరి? ఎక్కడ నుండి ఈ మతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చి చేరింది? ఆమె రామునికై ఏ కారణం చేత ఎదురు చూడకోరింది? ఎన్ని సంవత్సరాలు భక్త శబరి శ్రీరామ దర్శనానికి ఎదురుచూసిందో తెలుసుకుందాం. భక్త శబరి ఒక ఆటవిక కన్య. గూడెల్లో గుంపులు గుంపులుగా జీవించే ఆటవికల రాజకుమార్తె శబరి అరణ్యాల్లో వేట వృత్తితో జీవించే కొండదొరల కుటుంబంలో జన్మించింది. శబరికి 8 సంవత్సరాల వయస్సులో వివాహం చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించారు. తగిన వరుని ఎంపిక చేసి ముహూర్తం నిర్ణయించి తన రాజ్యంలో జీవించే గూడెంలోని వారందరినీ ఆహ్వానించాడు శబరి తండ్రి. దొర కూతురి పెళ్లికి వట్టినే పోరాదు అని గూడెం వారంతా అనేకమైన జంతువులను పక్షులను పట్టి ప్రాణాలతో తెచ్చి కానుకగా ఇచ్చారు. శబరికి పరిస్థితి అర్థం కాక ఏమిటి ఈ కోలాహలం అని అడిగింది. వివాహ విషయం చెప్పారు. వివాహానికి ఈ పక్షులు జంతువులు ఎందుకు అని అమాయకంగా ప్రశ్నించింది శబరి. కొండ దొరలమైన మనం వివాహం సందర్భంగా వచ్చిన వారికందరికీ వీటి మాంసాన్ని చక్కగా పక్వంగా వండించి భోజనాలు ఏర్పాటు చేస్తాం అన్న విషయాన్ని తెలియజేశాడు శబరి తండ్రి. తన వివాహం సందర్భంగా అనేక జీవులు హింసింపబడడం, ప్రాణాలు కోల్పోవడం శబరికి ఏమాత్రం నచ్చలేదు. తండ్రి తల్లిని జీవహింస వద్దని వారించింది, వేడుకుంది. తెల్లవారితే పెళ్లి. తన పెళ్లి వల్ల అనేక జీవులు బలి కావడం ఏమాత్రం ఇష్టపడలేదు శబరి. ఆమె మనస్సు కరుణ రసంతో నిండిపోయింది. అనేక మూగజీవుల ప్రాణాలు తీసే ఈ వివాహం తనకు వద్దనుకుంది. తాను అక్కడ్నుంచి ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతే పెళ్లి ఆగిపోతుందని, అందువల్ల ఈ జీవులన్నీ ప్రాణాలతో ఉంటాయని తలచింది శబరి. ఎవరికీ చెప్పకుండా ఆ రాత్రివేళ అడవిదారి పట్టింది. కొండలు కోనలు దాటింది. పవిత్రమైన ఈ ప్రాంతానికి చేరుకుంది. ప్రశాంతమైన నిర్మలమైన ఈ ప్రాంతాన్ని చూచి సంతోషపడింది శబరి. అనేక మంది మహర్షులు ఈ పరిసర ప్రాంతాల్లో ఆశ్రమాలు నిర్మించుకొని వారి వారి సంప్రదాయాలను అనుసరించి భగవదారాధన చేసుకోవడం చూచి వారందరికీ ఫల పుష్పాదులు సేకరించి అందించి వారిని సేవిస్తూ కొంతకాలం గడిపింది బాల శబరి. ఈమెలోని నిశ్చల భక్తిని, నిర్మల తత్వాన్ని గ్రహించిన మతంగ మహర్షి శబరిని పిలిచి పంపా సరస్సులో స్నానం చేయమని, అనంతరం
రామనామాన్ని మంత్రంగా ఉపదేశించాడు. మహనీయుడైన మతంగ మహర్షి అనుగ్రహంతో నిర్మల చిత్తంతో రాముని జపిస్తూ గురుదేవుడైన మతంగ మహర్షి ఆశ్రమంలో పరిచారికగా ఉండిపోయింది. నిరంతరం సేవలందిస్తూ గురుదేవుల దయతో ప్రసాదించిన రామమంత్రాన్ని జపిస్తూ పునీతురాలైంది. కాలం గడిచింది. బాలశబరి వృద్ధురాలైంది. ఒకనాడు మతంగ మహర్షి శబరిని పిలిచి తాను శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని, శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా తన ఆశ్రమానికి వస్తాడని, వారికి అతిథి మర్యాదలు చేసి ఆతిథ్యం ఇవ్వమని ఆదేశించాడు మతంగ మహర్షి. శరీరం విడిచి పుణ్యలోకాలకు వెళ్లిపోయాడు మహర్షి. గురుదేవుల ఆజ్ఞననుసరించి శబరి ఆ క్షణం నుండి శ్రీరాముని కోసం ఎదురుచూసింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. చీకటి పడ్డాక శ్రీరాముడు రేపు తప్పక వస్తాడు అని విశ్వాసంతో రాత్రి గడిపేది. మతంగ మహర్షి ఆశ్రమంలో అలా 12 సంవత్సరాల కాలం శబరి శ్రీరామునికై ఎదురుచూసింది. తన నిరీక్షణ ఫలించింది. ఆమెకు గురువాక్యంపై ఉన్న విశ్వాసం చాలా గొప్పది. గురుదేవులు చెప్పారు, శ్రీరాముడు తప్పక వస్తాడన్న పరమమైన విశ్వాసమే శబరిని 12 సంవత్సరాల కాలం నిరీక్షింపజేసింది. ఒక పుణ్యదినాన లక్ష్మణ సహితంగా ఆజానుబాహుడు నీలమేఘశ్యాముడైన శ్రీరాముడు ఆశ్రమానికి వచ్చాడు. శబరి రామ లక్ష్మణులకు నమస్కరించి వారికి అతిథి మర్యాదలు చేసింది. పంపా తీరాన తాను సేకరించిన ఫలాలు వారికి సమర్పించింది. రామలక్ష్మణులు వాటిని ప్రీతితో గైకొని స్వీకరించారు, ఆరగించారు. శబరి, నీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతోందా? నీ గురు శుశ్రూష ఫలించిందా? నీ మనస్సుకు శాంతి చేకూరిందా అని ప్రశ్నించాడు శ్రీరాముడు. రామా, నీ దర్శన భాగ్యం చేత నాకు అన్నీ చేకూరినట్లే అయింది. నిన్ను పూజించడంచే నా జన్మ సఫలమైంది. నీ చల్లని చూపులచే నా పాపాలన్నీ నశించి పునీతురాలయ్యాను. నీ అనుగ్రహంతో నేను ఉత్తమలోకాలకు పోగలను అంది. అంత శ్రీరాముడు, శబరి, నీ ప్రభావం కబంధుని ద్వారా నేను విన్నాను. నీకిష్టమైతే ఈ ప్రాంతంలో నీ ప్రభావాన్ని కనులారా చూడగోరుతున్నాను అన్నాడు. రామ, నీ దర్శనంతో నేను కృతార్థురాలని అయ్యాను. నీవు నాకు అనుజ్ఞ ఇస్తే ఈ శరీరం విడిచి మా గురుదేవుల చెంతకు పోగోరుచున్నాను అని కోరింది శబరి. శ్రీరాముడు, శబరి, నన్ను పూజించిన నీకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అనుజ్ఞ ఇచ్చాడు. మోక్షం పరమ సాక్ష్యం మానవ జన్మకు. అంత శబరి తన శరీరం అగ్నికి ఆహుతి చేసి దివ్య శరీరం పొంది స్వర్గం చేరింది. మోక్షం పరమ సాక్ష్యం మానవ జన్మకు అర్థం. శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతంగా వచ్చి శబరిని అనుగ్రహించిన పుణ్యస్థలం ఇది. అందుకే శబరి రామునిపై చూపిన భక్తికి గుర్తుగా శ్రీరామచంద్రుని దివ్యపాదాలు ఇక్కడ వెలిశాయి. మనము దర్శిద్దాం ఆ దివ్యపాదాలను.
అలనాటి మతంగ మహర్షి ఆశ్రమమే ఈ ప్రదేశం. శబరి తలదాచుకున్నది ఈ గుహలోనే. శ్రీరామునికై 12 సంవత్సరాల కాలం ఎదురుచూసింది ఇక్కడే. భక్త శబరి పరమ భక్తితో శ్రీరాముని పాదాలను కడిగి స్వామికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అర్చించింది ఇక్కడే. అలనాడు శబరి సేవించిన శ్రీరాముని దివ్యపాదముద్రలు మనకు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. శ్రీరామచంద్రుని పాదాలతో పాటు భక్త రక్షణార్థం నిరంతరం స్వామితోనే ఉండే అనేక ఆయుధాలను దర్శించవచ్చు. శంఖం, చక్రం, అంకుశం, ధ్వజం, పద్మం, గద మొదలైన ఆయుధాలు మనకు ఈ పాదాల్లో కనిపిస్తాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ పంపా సరోవరానికి వచ్చి శబరి సేవించి తరించిన శ్రీరామ పాదాలను దర్శించి నమస్కరించి ధన్యులవుతారు. అలనాడు శ్రీరామునికి సహాయంగా నిలిచిన వానరాలను కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. ఈ వానరాలకు ఎంతో భక్తితో భక్తులు ఆహారాన్ని సమర్పించి సంతోషాన్ని పొందుతారు. కోతి పిల్లలు తల్లి కోతిని గట్టిగా పట్టుకున్నట్లు మానవులమైన మనం భగవంతుని అలా పట్టుకోవాలని, అప్పుడు మన మంచి చెడ్డలు అన్నీ భగవంతుడే చూసుకుంటాడని చెబుతున్నాయి శాస్త్రాలు. దీన్ని మర్కట కిశోర న్యాయం అంటారు. ఈ పంపా సరోవరం హంపికి 3 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఓం నమో వెంకటేశాయ. చూశారుగా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పంపా సరోవరం యొక్క గొప్పతనం, గురుదేవులను సేవించి తద్వారా భగవంతుడైన శ్రీరాముని అనుగ్రహానికి పాత్రురాలైన భక్త శబరి విశిష్టత, తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన మరో దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.